జాన్ లిరి సెకండ్ మ్యారేజ్ గురించి ట్రోల్స్ జరుగుతున్నాయి, మీరు ఎట్లా చూడొచ్చు? నా ఒపీనియన్ అంటే ఈ మధ్యన అందరు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఎవరు చేసుకోకుండా అయితే లేరు కదా. సో వాళ్ళు తీసుకున్న డిసిషన్ కరెక్టే అనుకుంటున్నాను. ఇంటర్వ్యూలో చెప్పింది నేను బాబు కోసమే ఉంటున్నాను, బాబు కోసం ఉంటే మ్యారేజ్ చేసుకోరని చెప్పింది. సో ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ట్రోల్ చేస్తున్నారు, ఎట్లా చూడొచ్చు? బాబు కోసం రియాలిటీకి బాబు కోసం చేసుకొని అన్నారు, కానీ ఆమె కూడా మనిషే కదా, ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఏదైనా చెప్పేసినా నెక్స్ట్ మినిట్లోనే మన థాట్ మారిపోద్ది. సో ఆవిడ కూడా మనిషే కదా, ఆవిడ తీసుకున్న డిసిషన్ కరెక్టే, ఆవిడకి అలా అనిపించింది. సో ఆవిడ ఎక్స్పోజ్ చేశారు అంతే. అంటే గ్లామర్, ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్న ఫీల్డ్ ఏదైతే ఉందో అది గ్లామర్ ఫీల్డ్, సినిమా ప్రపంచం. సో ఈ సినిమా ప్రపంచంలో మామూలుగా ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకుంటేనే అది ఎంతవరకు ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం చాలా. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఒక బాబు, ఈ రిలేషన్ ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటుందని అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న డిసిషన్ కరెక్టేనని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జెండర్లో ఎవరైనా సింగిల్ ఉండలేరు. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ట్రోలింగ్స్ కానీ, మొబైల్స్ వల్ల కానీ, దేని వల్ల అయినా కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉంటేనే ఉండగలుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండే కంట వాళ్ళు పెళ్లి చేసుకోకపోయినా లవ్ ఉంటుంది, పెళ్లి చేసుకున్నా లవ్ ఉంటుంది. అదేదో పెళ్లి చేసుకోకుండా లవ్ చూపించే కంట పెళ్లి చేసుకుని న్యాయంగా ఉండడం బెస్టే కదా అని నా ఒపీనియన్. పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇబ్బంది, కానీ అదే లవ్ ఉంటుంది కదా. ఇప్పుడు బయటకు రాకపోవచ్చు, ఒకవేళ బయటకు వచ్చినా ఇంకా ఎక్కువ ట్రోల్స్ జరుగుతాయి. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకోవట్లేదని. వాళ్ళు జెన్యూన్గా మేము లవ్ చేస్తాం, పెళ్లి చేసుకుంటున్నామనే కదా చెప్పారు. సో వాళ్ళు తీసుకున్న డెసిషన్ కరెక్టే అని నా ఒపీనియన్. అంటే 2050కి దగ్గరలో అవుతున్నాం కదా మనం ఇప్పుడు. అంటే ఎందుకు పెళ్ళి అనేది అవసరం అంటారా ఇద్దరు మనుషులు కలిసి బతకడానికి ఆడమ్మగా? ఈ రోజుల్లో పెళ్లి చేసుకోకపోయినా సెకండ్ రిలేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది కదా బయట అయినా సరే. సో వాళ్ళు జెన్యూన్గా లవ్ చేసుకున్నారు, వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది పెళ్ళి అనేది, సెకండ్ మ్యారేజ్ అనేది ఒక ఆప్షన్ ఉంది కదా. బాబుని ఇద్దరు కలిసి చూసుకుందాం అనుకుంటున్నారు, తనని కూడా ఏం వదిలేయాలనుకోవట్లేదు. సో వాళ్ళు తీసుకున్న డిసిషన్. జాన్ లిరికి మంచి భర్త దొరకవచ్చు, కానీ కొడుకుకి మంచి తండ్రి దొరుకుతా? ఆయన చూసుకునే విధానం, ఈయన చూసుకునే విధానాన్ని బట్టి, ఆయన ఫీల్ అయ్యే ఫీలింగ్ని బట్టి చూడాలి ఇంకా ఫ్యూచర్ని. మొన్న జాన్ లిరి గారి ఫస్ట్ హస్బెండ్ ఇంటర్వ్యూ ఒకటి చూసాను నేను, అతను ఎమోషన్ అయిపోతుంది, కొడుకుని తలుచుకొని ఎమోషన్ అయిపోతున్నారు. సో ఎట్లా ఉండబోతుంది సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఫస్ట్ హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? అంటే ఆయన ఫీల్ అయిన ఫీలింగ్ గురించి అయితే ఏం చెప్పలేము. ఆయన ఒకవేళ జెన్యూన్గా ఉండుంటే కనుక వదిలేసే వాళ్ళు కాదు కదా, వాళ్ళు జెన్యూన్గా లేకపోవడం వల్ల వదిలేశారు. ఇప్పుడు ఎంత తీసుకోవాలన్నా తీసుకోలేరు. సో అది ఆ క్షణం వరకే, తర్వాత అయినా వాళ్ళు కలిసి ఉండలేరని నా ఫీలింగ్. ఎందుకంటే ఫస్టే లేరు, ఇప్పుడు ఎలా ఉంటారు అని ఒక నా ఫీలింగ్. జాన్ లిరి మనం ఏడ్చింది అనమాట, తమ్ముడితో తిరిగినా అన్నతో తిరిగినా కూడా అక్రమ సంబంధంగా అలా చూస్తున్నారు, ఎవరితో ఉన్నా అలా చూస్తున్నారు అని చెప్పేసి ఏడ్చింది. ఎట్లా చూడొచ్చు, మేము ఏం చెప్తారు? నిజానికి నిజంగా జెండర్ అలాగే ఉంది. ఒక తమ్ముడితో తిరిగినా ఒక అన్నతో తిరిగినా వాళ్ళు తిరగడం వల్లనో లేకపోతే వీళ్ళు చూడడం వల్లనో నిజంగా ఒక తమ్ముడా ఒక అన్న అని లేదు, ఎవరితో తిరిగినా తప్పుగానే చూస్తున్నారు. సో ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకొని మంచి పని చేస్తుంది. వాళ్ళ లైఫ్లో ఒక హస్బెండ్ అనే వాళ్ళు ఉంటే ఆ తమ్ముడు అన్నతో తిరగాల్సిన అవసరం రాదు కదా. జాన్ లిరికి తోడు కోసం సెకండ్ మ్యారేజ్ చేసుకుందా, జనాలకి ట్రోలింగ్స్కి భయపడి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుందా? వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, తోడు కోసం కూడా. ఏం చెప్తారు ఫైనల్గా జాన్ లిరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? జాన్ లిరికి అయితే వాళ్ళు ఫ్యూచర్లో కలిసి హ్యాపీగా ఉండాలి. ఈ మ్యారేజ్ అయితే ఫెయిల్ అవ్వద్దు, ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. బాబుని కూడా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.